హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాల్టి వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చి రాగి పిండితో వడియాలు చూపిస్తున్నానండి. 1 కప్పు రాగి పిండితో చేసుకుంటే 150 పైగా వడియాలు వస్తాయండి. చాలా బాగుంటాయి. అలాగే చాలా సింపుల్గా, ఎండ లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు. 1 కప్పు రాగి పిండికే మనకి చాలా వడియాలు అవుతాయండి. వడియాలు పెట్టడం కష్టం అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వడియాల్ని పెట్టేసుకోవచ్చు. ఈ రాగి పిండితో చేసిన వడియాల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా రాగి పిండిని తీసుకోవాలండి. అన్నీ ఒకటే కప్పుతోనే మెజర్మెంట్ తీసుకోండి. కప్పు కానీ గిన్నె కానీ, నేనైతే ఇక్కడ ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. దాంతో 1 కప్పు దాకా రాగి పిండి, అలాగే ఒక పావు కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకున్నాను. లావుగా ఉండేవైనా సన్నగా ఉండేవైనా ఏవైనా తీసుకోవచ్చండి. మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా అవసరం లేదండి. ఇక్కడ రవ్వలాగా కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం పొడిని కూడా రాగి పిండిలో కలిపేసుకుని మొత్తం ఒక్కసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఈ రెండిటితోనే మనకి మంచి వడియాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ముందుగా అయితే 1 కప్పు దాకా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా జారుగా వచ్చేలాగా కలుపుకోవాలండి. నాకు మొత్తం అయితే ఇక్కడ 2.5 కప్పుల దాకా వాటర్ పట్టింది. మీరు ముందే వాటర్ మొత్తం ఒకటేసారి పోసేయద్దండి. ముందు కొద్దిగా వాటర్ పోసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ పోసుకోండి. అలా మనకి దోసపిండి ఎలా అయితే ఉంటుందో అలా జారుగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను 2.5 కప్పుల దాకా వాటర్ని పోసుకుని ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందులో సగ్గుబియ్యం పొడి అలాగే రాగిపిండి 2 వేసాం కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే పీల్చుకుంటాయండి. వడియాల కోసం ఎసరు పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మనం రాగిపిండిని సగ్గుబియ్యం పొడిని వేసుకుంటే గడ్డలు కట్టేస్తాయండి. దానికోసమే ఇలా ముందుగా వాటర్ కలిపి పెట్టుకుంటే మనకి ఎసరులో పోసినప్పుడు గడ్డలేమీ లేకుండా చక్కగా స్మూత్గా వస్తుంది. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రాగిపిండి వడియాలు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. కొద్దిగా వెడల్పుగా, అలాగే మనకి ఆ పిండి మొత్తం పట్టేలాగా పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో రాగిపిండి సగ్గుబియ్యం అవే తీసుకున్నామో దాంతో 10 కప్పుల దాకా వాటర్ని తీసుకున్నాను. 10 కప్పుల వాటర్ కరెక్ట్గా నేను చూపించినట్టుగా ఈ వీడియోలో కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి వడియాలు అయితే. 10 కప్పుల దాకా వాటర్ని తీసుకున్నాను. ఇందులో మనం తీసుకున్నది రాగిపిండి సగ్గుబియ్యం కదండి, అవి ఉడికేసరికి కొద్దిగా మనకి చిక్కబడుతూ ఉంటుంది. ముందుగా వాటర్ తక్కువ పోసుకుని తర్వాత కలుపుకునే కన్నా ముందుగానే కరెక్ట్గా 10 కప్పులు పోసేసుకున్నామంటే మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఈ నీళ్లు కొద్దిగా వేడవుతూ ఉండగా ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. తర్వాత కారం కోసం ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చిని ఇలా దంచుకుని వేసుకోండి. కావాలంటే ఎండుకారమైనా ఎండుమిర్చి అయినా ఏదైనా కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఈ చిన్న కప్పు నిండా నువ్వులు తీసుకున్నాము. నువ్వులు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వడియాల్లో. ఉప్పు మరీ ముందుగా ఎక్కువ వేసేద్దండి, ఎందుకంటే వడియాలకి ఎక్కువగా ఉప్పు ఏమీ పట్టదు, తక్కువగానే పడుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాగిపిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ముందుగానే లో ఫ్లేమ్లో అవసరం లేదు. కొద్దిగా మనకి ఇది చిక్కబడటం స్టార్ట్ అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలాగే కలుపుతూ ఉంటే మనకి ఇది తొందరగా చిక్కబడుతుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసి వడియాలు చేసుకుంటే మనకి తినేటప్పుడు ఆ నువ్వుల ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా వేసిన తర్వాత ఇంకా ఇలాగే కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇక్కడ మనకి రాగిపిండి మంచి కలర్లోకి వచ్చేసింది. అలాగే కొద్దిగా చిక్కబడటం కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా చిక్కబడడం స్టార్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అడుగంటకుండా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా చూసారు కదా, ఇలా చిక్కగా ఉండాలి మనకి. ఇలా చిక్కగా ఉంటే మనకి కరెక్ట్గా చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఇలాగే ఉంటుందండి. అంటే మనం కంప్లీట్గా ఈ వడియాలు మొత్తం పెట్టుకునేసరికి కూడా ఇలాగే ఉంటుంది, గట్టి పడిపోకుండా. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వడియాలు మీరు క్లాత్ మీద అయితే కనుక ఇలా వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవచ్చండి. లేదు మీరు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటున్నాము అంటే కనుక మూత పెట్టేసి ఇలా వదిలేసేయండి, గట్టి పడకుండా ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత అయితేనే కవర్ మీద పెట్టుకోండి. ఇక్కడ నేను క్లాత్ మీదే పెట్టుకుంటున్నానండి వేడివేడిగానే. ఇక్కడ ఏదైనా క్లాత్ తీసుకుని కాటన్ది 2 మడతల మీద వేసుకోవాలండి. 2 మడతల మీద తడిపి వేసుకోవాలి. తడిపి వేసుకుని 2 మడతల మీద ఇలా ఒక్కొక్క గరిటెతో పిండిని కొద్దిగా వేసుకోవాలి. ఒక గరిటె వేసుకుని అలా వదిలేసేయాలండి. స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు, మరి పల్చగా అవసరం లేదు. జస్ట్ గరిటెతో తీసుకుని పిండిని అలా వేసి వదిలేయటమే. క్లాత్ మీద అయితే కనుక ఇలా వేడిగా పెట్టేసుకోవచ్చు. అదే మీరు కవర్ మీద అయితే కనుక ఇది కంప్లీట్గా చల్లారాలండి, ప్లాస్టిక్ కదా. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఎండలో పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చండి, ఏం కాదు.
నేనైతే కొద్దిగా ఎండ ఉందని ఎండలో పెట్టేశాను. చూసారు కదా ఎన్ని వడియాలు వచ్చాయో. కనీసం 150కి పైనే ఉంటాయండి వడియాలు. చాలా బాగా వస్తాయి. ఇలా వడియాలు మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత 1 డే మొత్తం అలాగే వదిలేసేయాలి. ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా కూడా ఒక రోజంతా అలా వదిలేసేయాలి. నెక్స్ట్ డేకి చూసారు కదా బాగా ఎండిపోయాయి. ఇలా బాగా ఎండిపోయిన తర్వాత క్లాత్ మీద అయితే ఇలా కొద్దిగా వెనక్కి తిప్పి నీళ్లు జల్లుకుని 1 నిమిషం పాటు అలా వదిలేస్తే మనకి వడియాలు ఈ క్లాత్ నుంచి ఈజీగా వచ్చేస్తాయండి. ఒక్కరోజు ఎండితే సరిపోతుందండి వడియాలు. ఒక రోజుకే బాగా ఎండిపోతాయి. అదే ఫ్యాన్ కింద అయితే కనుక ఒక 2 రోజులు పెట్టుకోండి. ఎండకైతే కనుక ఒక్క రోజు సరిపోతుంది. చూసారు కదా బాగా ఎండిపోయాయి. ఇలా ఎండిపోయిన తర్వాత తీసుకొచ్చేసి ఇలా క్లాత్ మీద వెనక్కి తిప్పి వాటర్ మీకు గట్టిగా ఉన్నాయి అనిపిస్తే కొద్దిగా మళ్ళీ వాటర్ జల్లుకుంటూ ఈ వడియాల్ని తీసుకోవాలి. వాటర్ జల్లుకున్నా ఏం కాదండి, మళ్ళీ మనం తీసి ఎండలో పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా ఇలా వాటర్ జల్లుకుంటూ వడియాలు మొత్తం ఎక్కడ విరిగిపోకుండా చక్కగా తీసుకోవాలి. మీరు బాగా వడియాలు పల్చగా స్ప్రెడ్ చేసేస్తే కనుక అవి మనకి విరిగిపోతాయండి, రావు. చూసారు కదా వడియాలన్నీ కూడా నాకు ఇలా 2 ప్లేట్స్ నిండా వచ్చాయండి. ఎన్ని వడియాలు అయినాయో కదా. మీరు ఇదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే కనుక చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా వడియాలన్నీ కూడా కంప్లీట్గా ఒలిచేసుకున్న తర్వాత వీటిని ఇంకొక రోజు పాటు ఎండలో పెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఫ్యాన్ గాలి కింద వదిలేసినా కూడా బాగా ఆరిపోతాయి. ఇవి ఆరిన తర్వాత మనకి గలగల సౌండ్ రావాలండి. ఇక్కడ నేను నెక్స్ట్ డే ఎండలో పెట్టుకున్నాను. 1 డే మొత్తం పెట్టేసుకున్నాను. 1 డే అంతా ఎండలో పెట్టేస్తే మనకి సంవత్సరం అయినా కూడా ఇవి పాడవండి అస్సలు, ఎక్కడ తడి అనేది లేకుండా. ఎందుకంటే మనం తడిపి తీస్తాం కాబట్టి క్లాత్ నుంచి వడియాలు 1 డే మొత్తం ఎండలో బాగా ఆరాలి. ఇక్కడ ఫైనల్గా వడియాలు రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా అయిపోతాయి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా కూడా పెట్టచ్చు, ఇంట్లో అయినా పెట్టచ్చు, ఏం కాదండి. ఈ వడియాన్ని ఇలా తుంచి చూసినప్పుడు మనకి బాగా ముక్కలుగా క్రిస్పీగా అయిపోవాలండి. ఇలా అయితే మనకి ఎన్ని రోజులైనా కూడా వడియాలు అస్సలు పాడవు. చూసారు కదా ఇలా క్రిస్పీగా ముక్క విరిగిపోతుంది చక్కగా. ఇలా బాగా ఆరనివ్వాలండి. కంప్లీట్గా ఇలా బాగా క్రిస్పీగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక డబ్బాలోకి తీసుకుని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి. తర్వాత వచ్చేది వర్షాకాలం కాబట్టి వడియాలు మనకి వర్షాకాలంలో చక్కగా చాలా బాగా యూజ్ అవుతాయండి. అందుకని ఇలా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటాయి. వీటి టేస్ట్ కూడా బాగుంటుంది. నేను తీసుకున్న కప్పు రాగి పిండికి నాకు 2 స్టీల్ డబ్బాల నిండా వచ్చాయండి వడియాలు. చాలా ఎక్కువే వచ్చాయి మనకి. ప్రాసెస్ కూడా వడియాలు పెట్టుకునే ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదండి. ఫస్ట్ టైం అయినా కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంకా నేను మంచి వడియాల రెసిపీస్ అన్నీ కూడా చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ వడియాల్ని వేయించి చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తాయో. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేగిన తర్వాత వడియాల్ని వేసుకోవాలి. చూసారు కదా మంచి కలర్లోకి చాలా బాగా వేగుతాయి. అప్పటికప్పుడు వీటిని పిల్లలకు కూడా చేసి పెట్టచ్చండి. అంటే అన్నంలోకే కాదు, పిల్లలకి అప్పటికప్పుడు ఈవినింగ్ కొద్దిగా వడియాల్ని ఇలా వేయించి కారం కొద్దిగా జల్లిచ్చేస్తే కూడా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇందులో వేసిన నువ్వులు కానీ జీలకర్ర కానీ ఇవన్నీ మెయిన్గా అయితే నువ్వులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు నువ్వులు ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే కూడా నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వడియాలు. ఇవి అసలు ఆయిల్ కూడా పీల్చుకోవండి. మీకు చేతికి ఎక్కడ ఆయిల్ కూడా ఎక్కువగా అంటుకోదు. అంత బాగా వస్తాయి వడియాలు, చాలా బాగుంటాయి. తప్పకుండా డిఫరెంట్గా ఉండేలాగా ఇలా ఒక్కసారి రాగి పిండితో మీరు వడియాలు ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కడ అంటుకోలేదు చేతికి, ఎక్కడ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. తప్పకుండా ఈ రాగి పిండితో చేసిన వడియాలు మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.